తెలియదు ఇంకా ఆయన ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి మరి? అంటే మనము ఒక్క విషయాన్ని మర్చిపోతున్నామండి. కమ్యూనిస్టుల ప్లేస్ లో కొత్త కమ్యూనిస్టులు వీళ్ళంతా అంతేనా? ఎప్పుడు ప్రశ్నించే తత్వం కమ్యూనిజం. అంటే ఇది కమ్యూనిజం అవుతుందా? అంతే కదా. అంటే నేను వీళ్ళు కమ్యూనిస్టులు అంటలేదు. అదే కమ్యూనిజం మీన్స్ రెవల్యూషన్, క్వశ్చనింగ్. లైక్ ఇదివరకు పవన్ కళ్యాణ్ మాట్లాడితే గొప్పగా అనిపించేది, ఎందుకని ప్రశ్నిస్తున్నాడు, అతను ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తుంటే నవ్వుతున్నాం. అంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళు వస్తున్నారు. అంతే కదా. ఇవన్నీ దాని స్వరూపాలే. సమాజంలో ఎప్పుడూ కూడా మనకి ఇప్పుడు పెరుగుతున్న క్రమంలో 15 ఏళ్ల దగ్గర నుంచి మనలో ఒక ఆలోచన వస్తుంది, ఒక స్ట్రగుల్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ స్ట్రగుల్లో అమ్మా నాన్నలు చేసే పనిలో కూడా ప్రశ్నిస్తాం. నువ్వు అదెందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు, నువ్వు వంట ఇది ఎందుకు చేయలేదు, నాన్నకట్ట చేసావు మాకట్ట చేవి అని అడుగుతాను కదా. అదే కమ్యూనిస్ట్ అంటాం మనం. 25 దాకా మనందరం కమ్యూనిస్టులమే, ప్రతి ఒక్కళ్ళం కూడా. అంటే అదే భావజాలం మనలో ఉంటుంది. అంటే దాని కమ్యూనిస్టులు మేమే అంటున్నారు కానీ ప్రతి ఒక్కడిలో అది యంగ్స్టర్ అపరిపక్వత ఉంటది, లేదా ఏదో ఇలా జరిగిపోతే బాగుంటది అని ఉంటది. అప్పటికి మీరు 25 దాటిన తర్వాత అంటే నేను పరిణామక్రమం నన్ను నేను తరికించుకుంటే కనబడుతుంది అనమాట. 25 దాకా ప్రతి దాంట్లో అదేంటి అడేంటి ఇట్లా చెయ్యాలి ఎందుకు చేయడు అని అనిపించేది. 25 దాటిన తర్వాత నుంచి వాడు చెప్తున్నది కరెక్టే కదా, ఎందుకు మనం ఎట్లా ఆలోచించాం అని ఆలోచన బిగినాయి. 40 ఏళ్ళు దాటాక ఈ దేశం ఎట్టాగే చస్తుంది రా మనం ఎంత తిప్పలపడ్డా అనిపిస్తుంది. ఇవాళ రోజున వచ్చేటప్పటికి పోనీరా ఎవడు సావాడు చస్తాడనిపిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ మన స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది. పేదవాడు 60 ఏళ్ళకు కూడా కమ్యూనిస్టే. అంటే అదొక పాయింటే. అంటే రాజకీయ పార్టీల అధికార దాహం పెరిగిపోవడం వల్లే బొద్దింకలు బయటకు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఒకప్పుడు తెలంగాణలో మహాకూటమి అని చెప్పి టీడీపీతోనూ పొత్తు పెట్టేసుకున్నారు. ఇప్పుడు డిఎంకే నుంచి బయటకు వచ్చేసి టీవీకేతో కలిసిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళని ఒక రకంగా వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. లేదు అంటే అన్నా డిఎంకే బయటకు వచ్చేసింది. ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి బొద్దింకలు వస్తాయా బయటకు? అంటే అసలు వాటికి ఇటుకి సంబంధం లేదండి. అంటే మనకి సహజ సిద్ధంగా ప్రతి యవనంలో ఇదివరకు ఏంటంటే నేను చెప్పినట్టు